ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణం అయ్యేటప్పుడు మనకు కావలసిన వస్తువులు మనం ముందుగానే ఏర్పాటు చేసుకుంటాం. అవసరం లేని వస్తువులు మాత్రం బరువెందుకు మోయడం అని పక్కన పెట్టేస్తాం. కేవలం కొన్ని రోజుల ప్రయాణానికే మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము కదా. కానీ ఇది అశాశ్వతమైన జీవితం అని మర్చిపోకూడదు. జీవితం అనేది ఎంతో అందమైనది, కానీ అంతే అస్థిరమైనది కూడా. మనం ఈ క్షణం ఎలా ఉన్నా వచ్చే క్షణం ఏం జరుగుతుందో మనం ఊహించలేం. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్. మనకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నా, ఈరోజు చేయనివి రేపు చెయ్యాలి అని ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా రేపు నాది అనే హామీ ఎవ్వరూ ఇవ్వలేరు. మనం అందరం ఈ జీవితం శాశ్వతమని నడుస్తున్నాం, కానీ నిజానికి మనం తాత్కాలిక అతిథులం మాత్రమే. మనల్ని సృష్టించిన దైవం నుండి ఎప్పుడు పిలుపు వచ్చినా మనం వెళ్ళిపోవాల్సిందే. ఈ జీవితం శాశ్వతం కాదు, కానీ మీరు చేసిన మంచి పనులు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మనమంతా ఈ భూమిపై ప్రయాణికులం మాత్రమే. మనం చూసే అందాలు, అనుభవించే సుఖాలు, ఎదురయ్యే బాధలు అన్నీ కూడా ఒక తాత్కాలిక దశ. జీవితం మన చేతుల్లోనే ఉందనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఎప్పుడు పోతుందో మన ఎవ్వరికీ తెలియదు. ఈ జీవితం తాత్కాలికం, మన గమ్యం దేవుని దగ్గరికే. మన జీవితానికి అసలైన అర్థం మనల్ని సృష్టించిన ఆ దైవం సమీపానికి చేరే మార్గాన్ని మనం ఎంచుకోవడం. అసలు విషయానికి వస్తే ఈ జీవితం ఒక ఆట. మనం ఒక పర్పస్ కోసం సృష్టించబడ్డాం, అదే పరీక్ష. మంచి చెడుకు మధ్య పరీక్ష, న్యాయానికి అన్యాయానికి మధ్య పరీక్ష, ధర్మానికి అధర్మానికి మధ్య పరీక్ష. మన జీవితం ఒక పరీక్ష జీవితం అని మన ధర్మశాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలే దీనికి స్పష్టమైన సాక్ష్యం ఇస్తుంది. మన పనులు మంచిగా ఉండాలి, మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా బ్రతికాము అన్నది చూసుకోవాలి. ఉన్నంతకాలం ఆ సృష్టికర్తకు భయపడుతూ ఆయన పెట్టే ఈ లైఫ్ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలి. ఈ జీవితంలో మనం సంపాదించేది పేరు, ప్రతిష్ట అన్నీ మన అవసరాలే కావచ్చు, కానీ శాశ్వతం కాదు. మన శ్వాస అశాశ్వతం, దేవుని దగ్గరికే మన ప్రయాణం. ఇది నిజం, ఇది మారని నిజం. జై హింద్.